అందరికీ మరణాత. మంచిదండి, ఇంతవరకు చక్కగా పాటలు పాడాము, అలాగనే క్రమాలు ప్రార్థన చేస్తున్నాం. మా అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును. వారు చాలండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిలో సృష్టి లేక ముందు ఆయన అంటున్నాడు మన పోలిక చొప్పున ఏమంటున్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగనే కింద చూస్తే ఆయన నరునిగాను స్త్రీగాను 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే మనము నరుని స్త్రీని దేవుడు సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ 2వ అధ్యాయం మనం చూస్తే ఆదాము ప్రక్కటెముకలో నుండి స్త్రీనిగా ఆయన నిర్మించినంట. ఏది 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆదిలో ఏ విధంగా అయితే దేవుడు నరుని స్త్రీని సృజించానని 1వ అధ్యాయంలో ఆయన ఆదిలో సృష్టి చేయక మునుపే ఆయన తలంచిన వాడై ఉన్నాడు. ఇద్దరిని సృజించాడు. ఇక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటాడు. మన అంటే అక్కడ ఒకరుంటే మనం అంటామా? లేదు, ఇద్దరు లేదా ముగ్గురు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడు. పోలిక అనేది పైన ఆకారాన్ని సూచిస్తూ ఉంది. స్వరూపము అన్నా సరే ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదని మనం వాక్యం చూసుకుంటున్నాం. అంటే పై ఆకారాన్ని ఏమంటున్నాడంటే స్వరూపము పోలిక అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలిక అంటే ఏంటయ్యా అంటే ప్రజలను బిడ్డరా, మనం చూస్తూ ఉంటే ఆయన గుణలక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో నిజముగా వారు దేవుని యొక్క స్వరూపము పోలిక. ఒకవేళ వాస్తవంగా మనం పోలిక అని చూసుకున్నామే అనుకోండి, స్త్రీని పురుషుని దేవుడు ఏం చేశాడు? తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున చేశాడు అనుకున్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు అందరూ ఒకే పోలికలో ఉన్నారా? చెప్పండి. నా పోలికలో అందరు ఉన్నారా? అందరి పోలికల్లో మనం ఉన్నామా? ఎవరి పోలిక వారిది. అందరికి ఒకే పోలిక లేదు, ఒకే స్వరూపము లేదు. అంటే దేవుడు మరి ఏ స్వరూపము కాదా? ఏ పోలిక కాదా? ఆలోచించండి. భూమి మీద ఇన్ని స్వరూపాలు ఇన్ని పోలికలు ఉంటే దేవుడు మరి ఎన్ని పోలికల్లో ఉంటాడు? దేవుడు ఒక పోలికే. అంటే ఏంటంటే దేవుని స్వరూపము దేవుని పోలిక అనేది ఎక్కువగా దేన్ని సూచించుతాయి అంటే ఆయన గుణలక్షణములను సూచించి. దేన్ని సూచించింది? ఆయన గుణలక్షణములను సూచించింది. సపోజు ఒక పిల్లవాడు చిలిపి చేష్టలు చేస్తున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? అరే ఈడ అచ్చం ఈడ అయ్యే పోలికేరా, ఈ చూడు ఏ బుద్ధులు ఒకటి కూడా పోకుండా వచ్చిందిరా అంటామా లేదా? ఇంకొకళ్ళు చూస్తే పోలికని వాడు అయితే కానీ వాడు అంత మంచోడు కాదు రీ, వాళ్ళ చాలా మంచోడు, ఈడు అసలు అబ్బాయి మంచోడే కాదు, వాడి బుద్ధులో ఒకటి రాలేదురా బాబు, ఏ లాభం అంటారు. అంటే ఏంటంటే పోలిక అంటే ఏంటంటే గుణాలను కూడా కలిగి ఉండటం పోలిక. దైవజనులు దేవదాసయ్య గారు దైవ లక్షణం చెప్తూ దేవుళ్ళు ఎన్ని లక్షణాలు ఉన్నాయని కొన్ని చెప్పి ఉన్నాడు ఆయన. ఏంటి అయ్యా అంటే ప్రజలు బిడ్డారా, దైవజనులు చెప్పిన లక్షణాలు ఏంటి? నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి. అందులో ఎప్పుడు మనం కొన్ని వింటూ ఉంటాం. ఏంటంటే ప్రేమ, ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ ఎప్పుడు మనం వింటూ ఉంటాం. అందులో కొన్ని నేనే జీవమును నేనే ఆయన జీవమై ఉన్నాడు అని చెప్తాడు. ఆయనకి సర్వశక్తుడై ఆయనకి అసాధ్యమైంది ఏది
లేదని చెప్తా ఉంటాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని చెప్తాం. అందుకని నేను పరిశుద్ధ మీరును పరిశుద్ధులై ఉండని లేకుండా సెలవిస్తూ ఉంది. ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. సర్వజీవులకు జ్ఞానం ఇచ్చినవాడు, మనుషులకు జ్ఞానం ఇచ్చినవాడు. అసలు జ్ఞానము నేనే, దాని పరాక్రమం నేనే, సామెతలు గ్రంథంలో ప్రభువారు అంటూ ఉన్నాడు. సర్వజ్ఞాని ఆయన, అనంత జ్ఞాని ఆయన, న్యాయము చేయవాడు. ఆయన సింహాసనముకు నీతి న్యాయములే ఆధారములట ఆయన సింహాసనాన్ని. కాబట్టి ఆయన న్యాయము జరిగించేవాడు, నీతిని జరిగించేవాడు. ఆయన న్యాయమై ఉన్నాడు. అలాగనే సర్వవ్యాపకత్వం. ఏంది సర్వవ్యాపకత్వం అంటే సర్వమును వ్యాపించిన వాడై ఈ భూమి యెహోవా మహిమతో ఆయన కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తుంది? ఆయన సర్వము వ్యాపించిన వాడై ఉన్నాడు, సర్వమును చూస్తూ ఉన్నాడు. స్వతంత్రత అంటే స్వతంత్రుడు ఆయన. ఆయనకు చెప్తే చేసేవాడు కాదు, ఆయనే చెప్పేవాడు. ఆయన ఉన్నవాడు, ఆయనకు ఒకడు ఎవడు చెప్పేవాడు లేడు. అలాగనే ఆయన స్వరూపం చొప్పున దేవుడు మనకి ఆ స్వతంత్రతను ఇచ్చాడు. ఆదమా పండు తినకు అన్నాడు, అంతేగాని అటు పోకూడదని అడ్డు కానీ ఆ చెట్టుకి ఏమి ఆయన కంచె వెయ్యల. స్వతంత్రతను ఇచ్చాడు. అది తినమాకు అన్నాడు. తినకూడని చెట్టు ఎదురుపెట్టి తినకూడదు అంటే అది ఆప్షన్ నీకు అప్పచెప్పాడు అనమాట. తింటే చేస్తావు, తినకపోతే బ్రతుకుతావు. ఇప్పుడు అలాగనే మనకు దేవుడు స్వతంత్రత ఇచ్చాడు కాబట్టి పాపం చేసేవాడు చేస్తున్నాడు, అన్యాయం చేసేవాడు చేస్తున్నాడు, ఈ విధంగా బతుకుతున్నారు. అయినా సరే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నప్పటికీ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పటికీ, ఆయుష్ కలిగి జీవిస్తున్నాడంటే దేవుడు వాళ్ళకి స్వతంత్రతను ఇచ్చాడు. అంతే. మంచిగా నడుచుకుంటాడు, చెడుగా నడుచుకుంటాడు. అన్యాయం చేసేవాడు చేస్తాడు, న్యాయం చేసేవాడు చేస్తాడు. అందుకని ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నాం? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 22వ వచనం. ఆయన మనకు ఆయన స్వతంత్రుడు కాబట్టి మనకు కూడా ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉంది 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయము చేయను, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనివ్వు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. అది అన్యాయం చేయడు, అన్యాయమే చేయనిమ్ము, పవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎలా ఉన్నవాడు అలా ఉండనివ్వండి. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు సిద్ధంగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ జీతం ఇవ్వాలో ఆ జీతం ప్రభు వారి దగ్గర సిద్ధముగా ఉన్నది. కాబట్టి స్వతంత్రతనిచ్చినప్పుడు మనం ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టంగా ఆయన గుణలక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన స్వరూపం మనం చెప్పుకుంటాం. అంతే. మన పోలిక అని దేవుడు చెప్పాడు. దేవుని పోలిక అంటే దేవుని గుణలక్షణాలు కలిగి ఉండటమే దేవుని పోలిక. అందులో కొన్ని దైవజనులు 11 దైవ లక్షణములని మనకు తెలియజేసిన వారు ఉన్నారు. కాబట్టి ఆ 11 దైవ లక్షణం మనం చదువుకున్నాం కదా. స్వతంత్రత అందులో ఒకటి, 8వ స్వతంత్రత. కాబట్టి ఈ స్వతంత్రత దేవుడు సర్వమానవాళికి ఇచ్చాడు. ఇదిగో మరణమును జీవమును నేను ఎదుట పెడుతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు నీ జీవాన్ని కోరుకుంటే ఆయన గుణలక్షణాలు స్వతంత్రించుకుంటావు. మరణాన్ని కోరుకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నశించి నరకానికి పోతావు. కాబట్టి స్వతంత్రత మనం సద్వినియోగం చేసుకోవాలి. 9వ నిరాకారం అంటే ఆయనకు ఆకారము లేదు, ఆయన శబ్దమై ఉన్నాడు. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. దేవుడు ఏమైనాడు? ఆదిలో వాక్యమై ఉన్నాడు. కాబట్టి ప్రజలు పిల్లరా ఆయన వాక్యమై ఉన్నాడు. అదేవిధంగా ఆత్మ జలములపై ఎల్లాడు చుండెను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదిలో కూడా 3 విధాలుగా ఉన్నాడు. ఒకటి వాక్యమై ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ప్రజలు పిల్లరా మూడవది పోలిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? అందుకని అక్కడ అంటున్నాడు మన పోలిక చొప్పున. ఆదిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాము అంటే వాక్యమై ఉన్నాడు ఆయన. ఏమై ఉన్నాడు? రెండవది ఆయన ఆత్మయై ఉన్నాడు, ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మూడవది ఆయన పోలిక కలిగి ఉన్నాడు. ఏమన్నాడు? పోలిక కలిగి ఉన్నాడు. మన పోలిక చొప్పున అంటున్నాడు ప్రభువారు ఆదిలోనే. ఈ 3 విధాలుగా 3 కాలాలలో
దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆదిలో అంటే మొదట దేవుడు మానవులను ఎలా నడిపించాడయ్యా అంటే, ఆయన మొదట ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ఇంకా కొన్ని కాలాలలో రాజులను ఏర్పాటు చేసిన వారి ద్వారా దేవుడు తన పని జరిగించుకున్నాడు, ప్రజలను నడిపించిన వాడై ఉన్నాడు ఒక కాలంలో. రెండవ కాలంలో ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుగా. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చాడు. తండ్రి యొక్క ఉద్దేశాలు చిత్తము నెరవేర్చి ఆయన మనకు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసిన వాడు ఉన్నాడు. ఏమిచ్చాడు ఆయన? మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఇస్తే యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనను మనకు ఇచ్చినవారై ఉన్నారు. ఆ క్రొత్త నిబంధనలోనే ధర్మశాస్త్రం నెరవేర్పు ఉన్నది. ఆ క్రొత్త నిబంధనలోనే రక్షణ సంకల్పం ఉన్నది. ఆ ఆ కొత్త నిబంధనలోనే ప్రియమైన బిడ్డలారా పరలోక రాజ్యానికి మెట్లు ఉన్నవి. కాబట్టి మొత్తము క్రొత్త నిబంధనలో ఉన్నవి. ఆ క్రొత్త నిబంధన యేసు ప్రభువారు మనకి ఇచ్చాడు. ఇప్పుడైతే యేసు ప్రభువారు చెప్పినట్లుగా నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? ఆయన వచ్చి ఏం చేస్తాడంటే నా వాటిలోనే ఆయన మీకు తెలియజేస్తాడు. ఇందులో ఆయన కొత్త బోధ ఏమి తేడు. కొత్త బోధ ఒకవేళ పరలోకం నుండి దేవత దిగివచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు అంటాడు పౌలు భక్తునా. ఏదైనా కొత్త బోధ పరలోకం నుండి దేవదూత దిగివచ్చి చెప్పినా మీరు నమ్మమాకండి. మీకంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చిన కొత్త నిబంధన ఉన్నది. అదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినా సరే అందులోనివే చెబుతాడు, మీకు అందులోనే చెబుతాడు. ఆయన ఇంకా సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు. అంతేకాదు ఆయన మీతో ఉండి మీ పక్షాన ఉండి అద్భుతాలు చేస్తాడు. ఆయన ఎంతమంది అయితే సేవిస్తూ ఉన్నారో దేవుని, ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో ప్రియదేవుని బిడ్డలారా వారందరి మీద ఆత్మ దేవుడు వారిలో ప్రవేశించి వారు కొత్త భాషలు మాట్లాడే విధంగా, అద్భుతాలు చేసే విధంగా, సంఘానికి ఉపయోగపడే విధంగా, దేవునామానికి మహిమార్థంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని మనలను నడిపించేవాడే. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆత్మచేత ఎంత ధర అయితే నడిపించబడతారో వాళ్ళందరూ. ఈ విధంగా ఆయన 3 కాలాలలో దేవుడు, ఆదిలో ముగ్గురుగా మనం చూస్తూ ఉన్నాం. 3 కాలాల్లో ఆ ముగ్గురు దేవుడు ముగ్గురుగా తన ప్రజలు నడిపించడం మనం చూస్తున్నాం. అలాగే మనుషులు కూడా 3 పెట్టాడు. ఏంటయ్యా అంటే ప్రాణము, ఆత్మ, శరీరం. ఏం పెట్టాడు? ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణం అనగా జీవింపచేయున్నది, ఆత్మ అనగా ఆలోచింపచేయున్నది, శరీరం అనగా ఆత్మకు రక్షణ. ఈ 3 విధాలుగా దేవుడు మనం నిర్మించాడు తన పోలిక చొప్పున. కానీ సంపూర్ణత మనిషి ఎప్పుడు సంతరించుకునేదయ్యా అంటే ఆయన పోలిక అనగా ఆయన గుణలక్షణములన్నీ అందులో ఒకటి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నిరాకారం ఏ ఆకారం ఆయనకి లేదు, ఆత్మరూపిగా నీలోనికి వస్తాడు. ఆయన ఏ రూపానైనా వస్తాడు. నువ్వు చూడాలనుకుంటే ఆ ప్రభువాన్ని నేను అనుకున్నాను ఒకప్పుడు మిషన్లోనికి రాకముందు నేను రక్షించబడిన కొత్తలో ప్రార్థన చేసుకున్నాను. ఏమని? ప్రభువా నిన్ను చూడాలా. అప్పుడు అమాయకత్వం. ఎప్పుడండి 21 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసుకున్నాను. అమాయకత్వం. అయ్యా నిన్ను చూడాలి అన్నప్పుడు నువ్వు ఉదయం 4 గంటలు లేచి ప్రార్థన చేస్తే కనబడతా ఉంటావు కదయ్యా, ఆ మెలుగు నాకు అయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటే ఏంటయ్యా అంటే ఆ రాత్రి అయ్యా 4 గంటలను లేపిన అయినా అని ప్రార్థన చేసుకుని పండుకుంటే కరెక్ట్గా అబ్బాయి లేరా అని మా నాన్న నన్ను తట్టి లేపుతున్నట్టుంది. అప్పుడు నేనే పంచలో ఒక్కనే పడుకునేవాడిని, మా నాన్న అందరూ ఇళ్లలో పడుకునే, మా తమ్ముడు కానీ చెల్లె అందరూ ఇంట్లో పడుకునేవాడు. నేను ఒకనే ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని ఎప్పుడు పడుకోవడం తెలియదు అన్నమాట. ఒకనే ప్రశాంతంగా పంచలో పడుకునేవాడిని. అలాంటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, ఉదయాన్నే 4 గంటలకు మెలకు నీవయ్యా నేను చూడాలి ప్రభు, అప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు కనపడతావంట అని నేను ప్రార్థన చేసుకుని పండుకున్న ఆ రాత్రి కరెక్ట్గా 4 గంటలకి అబ్బాయి లేరా అని మా నాన్న లేపుతున్నాడు. నాకు మెలకు రావట్లా. ఆయన గట్టిగా లేరా అని లేపితే నేను ఇంకా కళ్ళు తుడుచుకొని తలుపు కొట్టానా
అని తలుపు కొట్టినప్పుడు మా నాన్న తలుపు చేయందిరా అన్నాడు. ఏంది పిలిచేయని చెప్పాను. నేను ఎక్కడ పిలిచాను, నేను వెళ్ళి పడుకో పో అన్నాడు. అదేందబ్బా నువ్వు పిలిచావుగా అన్న. నేను పిల్లల పో అన్నాడు. సో పండుకుని ఆలోచించి ఎందుకు ఎవరు మా ఆజు లేపినట్టే ఉంది అంత గట్టిగా అంటే నాకు అర్థమైంది. రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను కదా నన్ను లేపమని ప్రభువారిని. ప్రభువారు వచ్చి లేపారని డాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యా నువ్వు నాకు కనబడు నాతో మాట్లాడు, నువ్వు నాకు కనబడు నాతో మాట్లాడి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవదాసయ్య గారిని నేను చూసా. అప్పుడు దేవదాసయ్య గారు ఎవరో తెలియదు, ఫోటో కూడా చూడలేదు, అసలు తోట అంటే నాకు తెలియదు, ఏం తెలియదు. రక్షించబడిన కొత్త లేదు, అట్టున్నా నేను ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల లేదు. కానీ బాప్తిస్మం తీసుకున్నాను కానీ అంత ఆత్మీయత లేదు. వాస్తవానికి ఇంటికాడ ఉన్న 2 చర్చిలు తెలుసు నాకు. తోట అంటే అస్సలు తెలియదు, దేవదాసయ్య గారిని అస్సలు తెలియదు, ఏం తెలియదు. అప్పుడు దేవదాసయ్య గారిని చూశాను. అయ్యా మీరు దేవదాసయ్య గారు? అవునయ్యా. అని కల్లో నేను మాట్లాడుతున్నాను అయ్యగారితో. అని వెళ్ళాలి అర్జెంటుగా పని ఉంది నాకు. కానీ మళ్ళీ వెంటనే అయ్యా ఇప్పుడే వచ్చి కూర్చోండి వెళ్ళాలంటే కల్లో ఆ విధంగా ఉంది. నాకు అప్పుడు అర్థం కాలా. తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక 1-2 నెలల తర్వాత ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో దేవదాసయ్య గారి బొమ్మ ఉంది. అబ్బాయి నేను ఎక్కడో చూశానయ్యా అన్న. ఆహా ఫ్రెండ్ అంటాడు, ఎక్కడ చూడటం ఆయన మనం ఇంకా సరిగ్గా పుడి కూడా ఉన్నాం, ఆయన దేవదాసయ్య గారు. అదేంటి లేదు నేను ఎక్కడో చూసానే నెలకైతే అన్న. ఆలోచించుంటే ఎక్కడ కళ్ళలో చూసా. అదైనా సరే ప్రభువా నేను చూడాలంటే దేవదాసయ్య గారిని చూడాలంటే భయంకరంగా ఆత్మపోషణ మామూలుగా లేదు. నన్ను వదిలిపెట్టండి తట్టుకోలేమని కళ్ళు అల్లాడిపోయాను. ఇప్పటికే నా అరుపులు మా అమ్మ చుట్టూ ఉంటారు, ఆయన అల్లాడిపోయా. అప్పుడు సముద్రం నెమ్మలించినట్లుగా అయ్యగారు కనబడుతుంది, ప్రశాంతంగా మారిపోయింది కళ్ళ వాతావరణం కళ్ళలోని. ఆ విధంగా అప్పటి నుంచి నేను సొంతగా సేవ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అనిపించింది నువ్వు ఎంత దూరం ఎక్కడికి పని తిరిగి ఎక్కడికే రావాలంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ విధంగా ప్రియమైన పిల్లరా ఆయనకు స్వరూపం లేదు. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం, మనం చూడగలిగినంత మహిమలోనే ఆయన మనకు కనబడతాడు. ఒక తండ్రిగా, ఒక పాదిరి గారిగా, ఒక స్నేహితుడిగా మంచి చెప్తాడు, ఆత్మీయతలో నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆ విధంగా ఆయన నిన్ను బలపరచడానికి ఏ విధంగా అయినా నీకు ప్రత్యక్షమై నీ ఆశ తీర్చగలడు ఆయన, నీకు సమాధానం ఇవ్వగలడు ఆయన. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఆయన నిరాకారుడు. ఆయన ఏ విధంగా ఉండగలడు, ఏ విధంగా నిన్ను సమాధానపరచడానికి ఇది ధైర్యం కనబడదు. సాధు సుందర్ సింగ్ గారికి సిలువులో కనబడండి వెలుగులో. కాబట్టి ప్రార్థన చేయండి, తప్పనిసరిగా మనతోనూ ప్రభు మాట్లాడతాడు, బాధపరుస్తాడు. దేవదాసయ్య గారు లేక కనబడటానికి ఆయన చూడటానికి ఆత్మలో దోషం మామూలుగా లేదు, ప్రాణం పోయినంత అయింది నాకు. చెప్తున్నా మోషే గారు ప్రభు నేను చూడాలంటే నన్ను చూసి ఏనాడు బ్రతకలేడు, కానీ నువ్వు నా వెనక కుడి పార్శ్వం మాత్రం చూడగలవు అని మోషే గారిని కూడా సరిగా చూడలేదు, ఎందుకంటే చనిపోతాడని. రాయి సందులు, బండ సందులు అంటే ఇప్పుడు బండ అనగా క్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి దర్శించు ఆయన కృపాసనం ఎద్దకు చేరగలము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నా కనబడి నాతో మాట్లాడు. అయ్యగారు బోధపడదు, ప్రభువా నా కనబడము అందరికీ కనబడు, ప్రభువా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడు. కాబట్టి అలాగున 10వది అనాది అంటే హద్దులు లేదు. అనాది అంటే ఇక అంతే, అనాది అంతకుముందు ఇక నువ్వు ఎన్నిసార్లు అంతకుముందు అనుకున్నా సరే దానికి ముందే అనాది. అనాది అంటే ఉన్నవాడు, ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నవాడు. మోషే అడుగుతాడు, నన్ను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి? ఆయన అంటాడు నేను ఉన్నవాడను అని చెప్పు. ఏమంటాడు? ఉన్నవాడను అంటే ఇక ఆయనకి అంతము లేదు, ఆది లేదు, అనాది అంతే. కాబట్టి ఉన్నవాడు. ఇక అనంతము అంటే ఆయన గుణలక్షణములు అనంతము, ఆయన ప్రేమ అనంతము, ఆయన పోలిక అనంతము, ఆయన వ్యాప్తి అనంతము. చెప్పలేము ఆయన ఎంత ఎత్తుంటాడు, ఎంతలా ఉంటాడు చెప్పలేము. అనంతం ఆయన. భూమి నా ఆకాశము, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అంటాడు ప్రభువారు. ఆకాశం ఏంటి ఆయనకి? సింహాసనం, భూమి పాదపీఠము. అనంతము, ఎల్లలు లేవు, హద్దులు లేవు ఆయన ప్రేమకు, ఆయన పోలికకు, ఆయన గుణలక్షణాలకి. ఆయన నీతి ఎంతవరకు అంటానికి లేదు. నీతి ప్రియమైన బిడ్డలారా ఎంతో పేదవారి పట్ల న్యాయం చేయటానికి, దీనుల పట్ల కృప చూపటానికి, తను వేడుకునే వారి పట్ల అద్భుతాలు చేయటానికి ప్రియమైన బిడ్డలారా ఆయన కృప ఎంతో అత్యున్నతమైన కృప.
కాబట్టి ప్రయోజనం పెట్టారా ఈ విధంగా దైవ లక్షణాలు కొన్ని దైవజనులు మనకి అందించి ఉన్నారు. నిజమే ఎంత గొప్ప జ్ఞానం దేవుని చేత అందుకున్నాం. దైవజనులు ఎంత గొప్పగా మనకు అందించిన వారైనా. అలాగనే ప్రయోజనం పెట్టారా మన పోలిక అంటే ఏంటంటే మనం చెప్పుకున్నది ఒకటి ఆయన మన పోలిక అంటే 3 విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదిలో ఆయన వాక్యమై ఉన్నాడు అని యోహాను తెలియజేస్తున్నాడు. ఆత్మై ఉన్నాడు, ఆత్మ జలములపై ఆయన పోలిక కలిగి ఉన్నాడు ఆయన అంటున్నాడు. మొదటి ఆదికాండం మొదటి అధ్యాయం మన పోలిక చొప్పున. ఈ విధంగా పోలిక ఉంది, వాక్కు ఉంది, ఆత్మ ఉంది. అదే మనిషిలో పెట్టాడు. ఏంటి పోలిక? శరీరం, ఆత్మ, ఆలోచింపజేయడం, ఏమండి ఇది ప్రాణం బ్రతికించడం. కాబట్టి ప్రజలు పిల్లల అదేవిధంగా 3 కాలాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. తండ్రిగా, ప్రవక్తల ద్వారా నడిపించాడు, న్యాయాధిపతుల ద్వారా నడిపించాడు, రాజులను ఎన్నుకున్న ఒక్కొక్కసారి రాజుల చేత తన పని జరిగించుకున్నవాడు అన్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రిగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి క్రొత్త నిబంధనగా మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన వారు అన్నారు. మనం ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఎంత విశ్వాసం కలిగి ఉండాలంటే మనం దేవుని ఎలా సమీపించాలి, పరిశుద్ధ గ్రంథం చదివితే మనం ఇంకా అద్భుతంగా దేవుని కృపాసనం ఎదుగుతూ చేరి నెమ్మదిగా బ్రతకాలన్నమాట. అలాగని ఇప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు సమస్తాన్ని అందిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నాడు, అద్భుతాలను చేస్తూ ఉన్నాడు, స్వస్థతలను అందిస్తూ ఉన్నాడు, మనసుకు నెమ్మది దయచేస్తూ ఉన్నాడు. మానవాడికి ఏ మేలుకరమైనవి కావాలో అవి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేవారే ఉన్నారు. అంతేకాదు చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు, సర్వసత్యంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా తన ప్రజలను దేవుడు ఎప్పుడు విడనాడినవాడు కాడు. అన్ని కాలాల్లో అన్ని విధాలుగా తన నమ్మిన వారి పట్ల అద్భుతాలు చేస్తూ వారికి నెమ్మది దయచేస్తూ వారి గొప్ప విజయాన్ని దయచేస్తూ నడిపిస్తున్న వారు మన ఏక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల కలిగి ఆయన మనం నడిపించేవాడు అన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నన్ను ఆహ్వానించిన వాడు తండ్రిని ఆహ్వానించిన వాడే, నేనును నా తండ్రి వాని ఎంట భోజనము చేదుము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటారో వారు తండ్రిని కలిగి ఉన్నవారే, కుమారుని కలిగి ఉన్నవారే. వాని ఇంట దేవుని సింహాసనం నిరంతరం నుండి నడిపించి వారు తమ పనుల్లోనూ వ్యాపారాల్లోనూ జీవనయానంలోనూ క్షేమము, సమాధానం, ఆశీర్వాదం కలిగి వర్ధిల్లేవారు ఉంటారు. అంతేకాదు పరలోక రాజ్యంలో తండ్రి నియమించిన నివాసాలు పొందింది నిత్యము యుగయుగాల తండ్రితో పాలించేవారే ఉంటారు, ఏలువారే ఉంటారు, నడిపించబడివారే ఉంటారు. ఇంకా అద్భుతమైన సంతోషం జీవితాన్ని పొందేవారు ఉంటారు. అట్టి అద్భుతమైన సంతోషం పొందేంత వరకు దేవుని కృపలో మనము నిలిచి ఫలించి వర్ధిల్లుదుము గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన. సర్వకృపానిధి, సర్వోన్నతురాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ప్రేమగల దేవ, జీవగల నాయన, న్యాయాధిపత్యం తండ్రి, అనంతమైన దేవ నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. నా తండ్రి మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపాన నా తండ్రి ప్రభువ ఆదిలోనే నాయన మన పోలిక చొప్పనంటూ నా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. అలాగనే ప్రభా మీరు మమ్మల్ని నిర్మించిన వారు అయినారు. అలాగనే 3 కాలాల్లో మీరు మమ్మల్ని నడిపించి పాలించి అయా బలపరచువారు అయినారు తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి చేరి వచ్చిన మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా ఆత్మ నెమ్మది కలిగి జీవించినట్లుగా, శారీరకంగాను ఆత్మీయంగాను ఆరోగ్యం కలిగి జీవించినట్లుగా, నీ దివ్యమైన జ్ఞాన వివేకము కలిగిన తండ్రి ప్రభు నడుచుకున్నట్లుగా నీ సహాయం చేరి వచ్చిన మా అందరికీ దయచేయండి ప్రభు. నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించండి నాయన. నీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సహాయము దయచేయండి. ఇంకా నా తండ్రి ప్రభునైనా అనేకులు రక్షణ మార్గం పొందాలి నాయన. ఇంకా నశించేవారు అనేకులు ఉన్నారయ్యా. ఏ ఒక్కరు నశించడానికి తండ్రి చిత్తము కాదన్నారు కనుక నా తండ్రి వారి నిమిత్తం మేము చేసే ప్రార్థనలు, ఇంకా అనేకులు చేసే ప్రార్థనలన్నీ ఆలకించిన ఇంకా ఎవరైతే ఎక్కడైతే రక్షణ మార్గంసు లేకుండా ఉన్నారో వారందరూ రక్షించబడినట్లుగా నా తండ్రి నీ మార్గము సరళము చేయండి. నీ అద్భుత కార్యములు జరిగించండి అయ్యా. సహాయం దయచేయండి. అంతేకాదు నీ సన్నిధికి వచ్చిన ఆయన ఈ మేలులు నాకు జరగలేదే అయ్యా, నాకు గర్భఫలం లేదు, నాకు స్వస్థత ఇంకా రాలేదు, నాకు నెమ్మది లేదు, నా బిడ్డలు మారలేదు, నా భార్య మారలేదు, నా భర్త మారలేదని ఎవరైతే
నీ సన్నిధికి వచ్చిన ఆయన ఇక్కడ గోజాడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నా మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తానని మీరు వాగ్దానం చేసిన వారై ఉన్నారు కనుక, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని అన్నారు కనుక నా తండ్రి, నీ మందిరంలోకి వచ్చి సమయం అయా నా తండ్రి నేను రోధిస్తూ ఉన్నా, బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి. నా జీవితంలో మా జీవితాల్లో నీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. సహాయం దయచేయండి. మనుషులకు అసాధ్యమైంది నీకు సమస్తము సాధ్యమే నాయన. నీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం. మాకు అసాధ్యమైన కార్యాలు నీకు అప్పచెబుతూ ఉన్నాం, మాకు సుసాధ్యంగా మార్చండి. గొప్ప విజయం మీరు మాకు ప్రసాదించండి అయ్యా. సహాయం దయచేయండి. ఎవరు ఏ అక్కర కొలది వచ్చి ఉన్నారు, ఎవరు ఏ సమస్య కలిగి వచ్చి ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నారు, ఎవరు ఏ ఆశతో వచ్చి ఉన్నారు, ప్రభావ మీరు చూస్తూ ఉన్నారు. సముద్రము లోతు కంటే నరుల యొక్క హృదయం నీకు తేటగా కనబడుతున్న భక్తులు అంటూ ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రం. హృదయ అంతరాన్ని పరిశీలించబడం నేనే అంటున్నాను ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయం నీకు తేటగా కనబడుతూ ఉన్నది అయా. ఉన్న చింతను కొట్టివేయండి ప్రభా, ఉన్న దిగులు కొట్టివేయండి ప్రభా. అయా మా జీవితాలు అద్భుతాలు చేయండి నాయన. నీ ఆశీర్వాదం మీరు మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నూతనముగా నాయన మరలా స్కూల్ కాలేజీ పెడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి తప్పిన వారు ఉంటే నా తండ్రి మరలా చదవటానికి సిగ్గుపడక, అలాగనే ప్రభా ధైర్యపడక వారిని బలపరచు. ఏ విధంగా నా తండ్రి నూతనంగా వెళుతున్నాం ప్రతి ఒక్కరిని అయా నీ ఆత్మతో నింపండి, ధైర్యపరచండి బిడ్డలు ప్రభా. సహాయం దయచేయండి. చక్కగా చదువుకునే జ్ఞానం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అలాగనే ప్రభా మా మహిమ కుమార్ అక్షయ కుమార్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకోవడానికి కావాలి జ్ఞానం దయచేయండి తండ్రి. నీ అద్భుత కార్యం జరిగించండి ప్రభా. తెలుగు వాసులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయ్యా. బాబాయ్ గారిని చిన్నమంది దీవించి ఆస్తులను గొప్ప ఆరోగ్యం బలం ఆయుష దయచేయండి. ప్రయత్నాలు క్షేమం సఫలం దయచేయండి. ప్రయాణాలు క్షేమం దయచేయండి. అనుకున్న పనులైనా కావడానికి కావలసినటువంటి కృపణ దయచేయం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా. సహాయం దయచేయండి. ఈ విధంగా నాకు అయా అధికారులైన వారు పాదులైన ఎవరైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని పరిచయం ఆకానికి కుడి వ్యాపం పరిచయం అద్భుత కార్యం జరిగించండి. వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించాయా. ఇదిగో నా తన నూతనంగా మేము మందిని కట్టుకుని సహాయం దయచేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క విషయం నీ సన్నిధి సహాయం మాకు దయచేసి వర్ధిల్లొచ్చు. మా రక్షకుడును ప్రభువును ఆశీర్వాదాలకు రాతైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెడుతున్న శాంతి అందరికీ మరణాత చిన్న